ఇంకా స్టార్ట్ చేస్తారా? ఓకే, ఫైన్. సో మనం ఏం డిస్కస్ చూడండి, ఇక్కడ ఏంటంటే అకౌంటింగ్ కరెన్సీ, జాగ్రత్తగా వినండి. అకౌంటింగ్ కరెన్సీ. సో అకౌంటింగ్ కరెన్సీ అంటే అసలు ఏంటి? ఎగ్జాంపుల్ మనం ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం. జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్ గా బై డిఫాల్ట్ గా మనకి ఐఎన్ఆర్ పిక్ అవుతుంది. అలా కాకుండా వేరే కరెన్సీస్ కూడా చేంజ్ చేస్తుంటాం. సో ఏదైతే మనకి జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో మనకి ఒక కరెన్సీ అనేది కనిపిస్తుందో దాన్ని ఏమంటారంటే అకౌంట్ కరెన్సీ అంటారు. చూడండి, వాట్ ఎవర్ కరెన్సీ వీ హావ్ స్పెసిఫైడ్ ఎట్ ది టైమ్ ఆఫ్ జిఎల్ అకౌంట్ క్రియేషన్, ఇట్ ఈస్ కాల్డ్ అకౌంట్ కరెన్సీ. అంటే మీరు జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో ఏదైతే కరెన్సీ తీసుకుంటారో దాన్ని అకౌంట్ కరెన్సీ అంటారండి. జిఎల్ అకౌంట్ కి సంబంధించిన కరెన్సీ అంటారు దాన్ని. వాట్ ఎవర్ కరెన్సీ వీ హావ్ స్పెసిఫైడ్ ఎట్ ది టైమ్ ఆఫ్ జిఎల్ అకౌంట్ క్రియేషన్, ఇట్ ఈస్ కాల్డ్ అకౌంట్ కరెన్సీ అంటారు. In the SAP system, process the company code currency automatically. In the SAP system, process the company code currency automatically at the time of GL account creation. This is called GL account currency. Actually మనం GL account క్రియేట్ చేస్తున్నాం, ఆటోమేటిక్ INR ఉంటుంది కదా, దీన్ని ఏమంటారు? యాక్చువల్గా ఇట్లా వచ్చేదాన్ని, మామూలుగా రెగ్యులర్గా వచ్చేదాన్ని GL అకౌంట్ కరెన్సీ అంటారు. ఐ మీన్ అకౌంట్ కరెన్సీ అనుకున్నాము, బట్ ఆటోమేటిక్ ఐఎన్ఆర్ అనేది పిక్ అవుతుంది. ఓకే, జిఎల్ అకౌంట్ కరెన్సీ. తర్వాత చూడండి, కంపెనీ కోడ్ కరెన్సీ ఇస్ ఐఎన్ఆర్ అండ్ జిఎల్ అకౌంట్ కరెన్సీ ఆల్సో ఐఎన్ఆర్. సో దిస్ ఈస్ పాసిబుల్ టు పోస్ట్ ది డాక్యుమెంట్ ఆర్ అకౌంటింగ్ ఎంట్రీ ఎనీ కరెన్సీ విత్ ఎనీ కరెన్సీ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్. సింపుల్ అండి. మీరు కంపెనీ కోడ్ క్రియేట్ చేసేటప్పుడు ఐఎన్ఆర్ తీసుకుంటాం, అలాగే జిఎల్ అకౌంట్ క్రియేషన్ లో కూడా ఐఎన్ఆర్ తీసుకుంటాం. అంటే రెండు కూడా ఐఎన్ఆర్ ఉన్నాయి, టూ కరెన్సీస్ కూడా ఐఎన్ఆర్ ఉన్నాయి. సో ఆ పర్టికులర్ జిఎల్ అకౌంట్ ఉపయోగించి ఎనీ టైప్ ఆఫ్ కరెన్సీని మనం పోస్ట్ చేయొచ్చు. కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్ ఉంది, కంపెనీ కోడ్ కరెన్సీ ఈజ్ ఐఎన్ఆర్ అండ్ జిఎల్ అకౌంట్ కరెన్సీ ఈజ్ ఆల్సో ఐఎన్ఆర్. So it is possible to post document accounting entry with any currency at the time of accounting entry posting. Company code currency INR ఉంది, అలాగే GL account currency కూడా INR ఉంది. అంటే ఏంటి? అటువంటి సిచ్యువేషన్ లో ఆ పర్టికులర్ కరెన్సీని ఉపయోగించి మనము ఎనీ టైప్ ఆఫ్ కరెన్సీని, ఫారెన్ కరెన్సీని పోస్ట్ చేయొచ్చు. వెళ్ళండి ఒకసారి FS00 వెళ్ళండి. ఇక్కడ కంట్రోల్ డేటాకి వెళ్ళండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది కరెన్సీ? యాక్చువల్గా అది సెలెక్ట్ చేసుకుని మీరు ఎడిట్ సింబల్ పైన క్లిక్ చేయండి, అప్పుడు వస్తుంది. ఓకే, ఇక్కడ ఐఎన్ఆర్ ఉంది, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఏంటి ఐఎన్ఆర్ అంటే ఏంటి? ఇది కంపెనీ కోడ్ కరెన్సీ. ఎక్కడ క్రియేట్ చేసాము? కంపెనీ కోడ్ క్రియేట్ చేసే టైంలో క్రియేట్ చేసాం. సో కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్, జిఎల్ అకౌంట్ కరెన్సీ ఐఎన్ఆర్. అటువంటప్పుడు ఈ పర్టికులర్ జిఎల్ అకౌంట్ యూజ్ చేసి, అంటే ఇది శాలరీ జిఎల్ కదా, ఈ శాలరీ జిఎల్ ఉపయోగించేసి మనము ఫారెన్ కరెన్సీ పోస్టింగ్స్ కూడా చేయొచ్చు. అది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? కంపెనీ కోడ్ కరెన్సీ అండ్ జిఎల్ అకౌంట్ కరెన్సీ బోత్ ఆర్ ఈక్వల్ గా ఉండాలండి, బోత్ ఆర్ ఈక్వల్ గా ఉండాలి. అర్థమైందా లేదా? ఓకే. సో కంపెనీ కోడ్ క్రియేట్ చేసే టైంలో మనము ఏం చేసాము? ఐఎన్ఆర్ యూజ్ చేసాం. జిఎల్ అకౌంట్ కరెన్సీ యూజ్ చేసే టైంలో కూడా ఐఎన్ఆర్ యూజ్ చేసాం. అంటే కంపెనీ కోడ్ కరెన్సీ అండ్ జిఎల్ అకౌంట్ కరెన్సీ బోత్ ఆర్ ఈక్వల్. అటువంటి సిచ్యువేషన్ లో మనము ఫారెన్ కరెన్సీ పోస్టింగ్స్ కూడా చేయొచ్చు, గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా నెక్స్ట్ ఇమేజ్ ఓపెన్ చేయండి. చూడండి, ఫస్ట్ చూడండి. అలా కాకుండా యాక్చువల్గా మీ కంపెనీ కోడ్ కరెన్సీ ఈజ్ ఐఎన్ఆర్ అండ్ జిఎల్ అకౌంట్ కరెన్సీ ఈజ్ యూఎస్డి.
So it is possible to post document accounting entry with USD currency only at the time of accounting entry posting. అంటే మీనింగ్ ఏంటి యాక్చువల్గా, మనము అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో మనం కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్ ఉంది, కానీ జిఎల్ అకౌంట్ కరెన్సీ యుఎస్డి ఉంది. సో ఆ జిఎల్ అకౌంట్ అనేది ఓన్లీ యుఎస్డికి మాత్రమే వర్క్ అవుతుంది. లేదు సింగపూర్ డాలర్ తీసుకున్నారు, ఆ జిఎల్ అకౌంట్ ఓన్లీ సింగపూర్ డాలర్కి మాత్రమే వర్కౌట్ అవుతుంది. కెనడియన్ డాలర్ తీసుకున్నారు ఆ జిఎల్ అకౌంట్ కి, సో ఆ జిఎల్ అకౌంట్ అనేది ఓన్లీ కెనడియన్ డాలర్ కి మాత్రమే ఉపయోగపడుతుంది. సో ఒకటి, సో డిఫరెంట్ కరెన్సీస్ ఎలా ఉంటే పోస్ట్ చేయగలము, కంపెనీ కోడ్ కరెన్సీ అండ్ జిఎల్ అకౌంట్ కరెన్సీ బోత్ ఆర్ ఈక్వల్ గా ఉండాలి. కంపెనీ కోడ్ కరెన్సీ ఈజ్ ఐఎన్ఆర్ and GL account currency also INR. So it is possible to post document accounting entry with any currency. అదే కనుక కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్ ఉంది, జిఎల్ అకౌంట్ కరెన్సీ యుఎస్డి ఉంటే ఆ జిఎల్ అకౌంట్ ఓన్లీ యుఎస్డి సంబంధించిన ఎంట్రీస్ మాత్రమే పోస్ట్ చేయగలుగుతాం, లేకపోతే చేయలేమన్నమాట. సో ఆ పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఏమంటారు, ఈ కాన్సెప్ట్ ని, ఈ కాన్సెప్ట్ ఏమంటారు, అకౌంటింగ్ కరెన్సీ. ఓకే, సో వీటికి సంబంధించిన కొన్ని కాన్ఫిగరేషన్ చేద్దాం, డెడ్ ఈజీగా ఉంటాయండి. వెళ్ళండి FS00కి వెళ్ళండి. వచ్చారు కదా, ఇక్కడ ఏదైనా ఒక జిఎల్ అకౌంట్ తీసుకుందాము. ఆఫీస్ రెంట్ క్రియేట్ చేయండి. ఆఫీస్ రెంట్ అని ఒకటి క్రియేట్ చేస్తున్నాం. ఆఫీస్ రెంట్, షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్. కంట్రోల్ డేటా. ఇక్కడ ఏముంది యాక్చువల్గా చూడండి, ఐఎన్ఆర్ ఉంది. ఫస్ట్ కరెన్సీ గురించి డిస్కస్ చేస్తున్నాం. దీన్ని ఏమంటారు, అకౌంట్ కరెన్సీ అంటారు. ఇక్కడ చూడండి, కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్, సో అకౌంట్ కరెన్సీ ఆల్సో ఐఎన్ఆర్. సో ఆఫీస్ రెంట్ అనే జిఎల్ అకౌంట్ ఉపయోగించి మనం ఫారెన్ కరెన్సీ పోస్టింగ్స్ కూడా చేయొచ్చు, అంతే కదా మనం అనుకుంది. ఓకే, ఇవ్వండి. లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ లోకి వెళ్ళండి, G001 అండ్ సేవ్. G001 and save. Completed. Okay. Next one more GL account create చేస్తున్నాం మనం. ఓకే, ఏం తీసుకుందాం ఇంకొక GL అకౌంట్. ఇంకో GL అకౌంట్ ఏం తీసుకుందాం, శాలరీస్ తీసుకుందామా? శాలరీస్ తీసుకోండి. శాలరీస్ ఉందా? కాదు, మనం ఎంట్రీ పోస్ట్ చేయాలంటే ఎట్లా పోస్ట్ చేస్తాం మనం? వెయిట్ ఇలా కాదు. ఓకే ఫైన్, ఒక పని చేయండి, శాలరీస్ తీసుకోండి. ఇక్కడ ఏం చేస్తున్నాం మనము, యుఎస్డి తీసుకుంటున్నామండి. చూడండి, యుఎస్డి తీసుకుంటున్నాం, ఐఎన్ఆర్ కాదు ఇది, యుఎస్డి తీసుకుంటున్నాం. ఓకేనా, యుఎస్డి ఇచ్చారు, ఇవ్వండి. లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001 అవన్నీ ఇవ్వండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది యాక్చువల్గా, కరెన్సీ ఏమి ఇచ్చాము, కంట్రోల్ డేటాకి వెళ్ళండి. కరెన్సీ ఏమి ఇచ్చాము, ఇక్కడ యుఎస్డి ఇచ్చాము.
సో కంపెనీ కోడ్ కరెన్సీ ఈజ్ ఐఎన్ఆర్, జిఎల్ అకౌంట్ కరెన్సీ ఈజ్ యుఎస్డి. సో మనకి అక్కడ ఏమవుతుంది, సో ఈ పర్టికులర్ జిఎల్ అకౌంట్ ఉపయోగించి ఓన్లీ యుఎస్డి మాత్రమే పోస్ట్ చేయగలుగుతాం, వేరే కరెన్సీ ఏది ఉపయోగించలేమన్నమాట దీన్ని. ఎందువల్లంటే కంపెనీ కోడ్ కరెన్సీ వేరు, జిఎల్ అకౌంట్ కరెన్సీ వేరు. సో అందువల్ల కంపెనీ కోడ్ కరెన్సీ అండ్ జిఎల్ అకౌంట్ కరెన్సీ బోత్ ఈక్వల్ గా ఉంటే ఎనీ టైప్ ఆఫ్ కరెన్సీ డాక్యుమెంట్స్ పోస్ట్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే కంపెనీ కోడ్ కరెన్సీ ఏమో ఐఎన్ఆర్ ఉంది, అకౌంట్ కరెన్సీ ఏమో యుఎస్డి ఉంది. అందువల్ల ఈ పర్టికులర్ జిఎల్ అకౌంట్ ఉపయోగించి మనము ఫారెన్ కరెన్సీ పోస్టింగ్స్ అంటే చేయగలుగుతాం, కానీ ఓన్లీ యుఎస్డి మాత్రమే చేయగలుగుతాం. ఎగ్జాంపుల్ న్యూస్ సెషన్ తీసుకోండి. FB50కి వెళ్ళండి. డేట్ ఇవ్వండి. ఇక్కడ ఫస్ట్ లో ఏ అకౌంట్ క్రియేట్ చేసాం, అక్కడ ఫారెన్ కరెన్సీకి సంబంధించిన అది FS00 సెషన్కి వెళ్ళండి. యుఎస్డి ఉపయోగించాం కదా, తీసుకోండి. ఏజిఎల్ అకౌంట్ కి శాలరీ అకౌంట్ ఇవ్వండి, అది 1000 ఉంచండి. బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. ఓకే, ఎంటర్ చేయండి. చూసారా, తీసుకోవట్లేదు. ఎందువల్ల తీసుకోవట్లేదు ఎవరు చెప్తారు, ఎవరు చెప్తారు? క్లాస్ లో చెప్పారు ఎందువల్ల తీసుకోవట్లేదు. ఇక్కడ యుఎస్డి కరెన్సీ ఎందుకు ఐఎన్ఆర్ కరెన్సీ ఎందుకు తీసుకోవట్లేదు? సార్ కంపెనీ కోడ్ ఏమో మన ఇండియన్ స్టాండర్డ్స్ లో ఉంది సార్, కానీ బట్ జిఎల్ అకౌంట్ కి మనం యుఎస్డి తీసుకున్నాం కదా సార్, మీరు సేమ్ గా ఉంటేనే పోస్ట్ అవుతుందని అన్నారు కదా సార్, అందుకు తీసుకోవట్లేదు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో యుఎస్ కరెన్సీ కూడా సేమ్ ఉండాలి. ఓకే, ఇవ్వండి చెప్తాను, క్లోజ్ చేసేయండి. సో కరెన్సీ ఏమి ఇవ్వాలి ఇక్కడ, యుఎస్ డాలర్ ఇవ్వాలి, ఐఎన్ఆర్ మీద తీసుకోదు. ఎందువల్ల అంటే ఆ జిఎల్ అకౌంట్ అనేది ఓన్లీ యుఎస్డికి మాత్రమే అలౌ చేస్తుంది. ఓకేనా, యుఎస్డి ఇవ్వండి, పైన కరెన్సీ చేంజ్ చేయండి. బ్యాక్ కలుగుతారా, /n ఇవ్వండి, /n. అర్థమైంది కదా. సో కంపెనీ కోడ్ కరెన్సీ, జిఎల్ అకౌంట్ కరెన్సీ రెండు ఒకేలా ఉంటే మనం ఎనీ టైప్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీని అంటే ఎనీ టైప్ ఆఫ్ కరెన్సీని ఉపయోగించవచ్చు. అదే కంపెనీ కోడ్ కరెన్సీ వేరేగా ఉంది, జిఎల్ అకౌంట్ కరెన్సీ వేరేగా ఉంటే కనుక ఆ పర్టికులర్ జిఎల్ అకౌంట్ కరెన్సీ ఏదైతే ఉందో దానిపైనే అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ అవుతుంది. సో ఇక్కడ యుఎస్డి ఇస్తున్నాం, ఇప్పుడు యుఎస్డికి యాక్సెప్ట్ చేస్తుంది అనమాట, లేకపోతే చెయ్యదు. సో ఆ శాలరీ అనేది మనం ఏదైతే మనం యుఎస్డి కరెన్సీ ఇచ్చామో, అకౌంటింగ్ కరెన్సీలో యుఎస్డి తీసుకున్నామో, ఆ పర్టికులర్ జిఎల్ అకౌంట్ ఓన్లీ యుఎస్డికి అలౌ చేస్తుంది, వేరే దానికి అలౌ చేయదండి. ఇంకా అది గుర్తుపెట్టుకోవాలి మీరు. చూసారా ఇక్కడ అలౌ చేస్తుంది. ఎందువల్ల అలౌ చేస్తుంది, జిఎల్ అకౌంట్ కరెన్సీ ఏంటి, యుఎస్డి. గుర్తుపెట్టుకోండి, జిఎల్ అకౌంట్ కరెన్సీ యుఎస్డి, అందువల్ల యుఎస్డిలో ఎంట్రీ పోస్ట్ చేయడానికి యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, సిమ్యులేట్ చేసి పోస్ట్ చేయండి. క్లియర్ కదా, సేవ్ డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. ఇంకొక FS00 వెళ్ళండి చెప్తాను. FS00 వెళ్ళండి. ఎగ్జాంపుల్ రెంట్ అకౌంట్ తీసుకొని చెప్తాను. రెంట్ అకౌంట్ ఏముంది, ఏ కరెన్సీ ఉంది చూపించండి. ఐఎన్ఆర్ ఉంది.
ఓకేనా? బ్యాంక్ అకౌంట్ చూపించండి. బ్యాంక్ అకౌంట్ కూడా కరెన్సీ ఐఎన్ఆర్ ఉంది. ఎగ్జాంపుల్ ఐఎన్ఆర్ ఉంది. సో 2 కూడా ఐఎన్ఆర్ ఉన్నాయి. సో ఈ అకౌంట్ ఉపయోగించి ఫారెన్ కరెన్సీ పోస్ట్ చేయగలమా లేదా? చేయొచ్చు సార్. ఎందువల్ల? 2 సేమ్ గా ఉన్నాయి కదా సార్. కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్, జిఎల్ అకౌంట్ కరెన్సీ ఐఎన్ఆర్. సో అందువల్ల మనం ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అనేది చేస్తాం. అదే అకౌంట్ కరెన్సీ అనేది యూఎస్డి ఉందనుకుందాం, అంటే కంపెనీ కోడ్ కరెన్సీ వేరు, అకౌంట్ కరెన్సీ వేరు. అటువంటి సిచ్యువేషన్ లో అవ్వదు. బోత్ ఈక్వల్ గా ఉన్నప్పుడు మాత్రమే ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అనేది చేస్తాం. అలా కాకుండా మనం యూఎస్డి తీసుకుంటే సపరేట్ గా చేంజ్ చేస్తే మాత్రం అది ఓన్లీ యూఎస్డికి మాత్రమే పనిచేస్తుంది. సింగపూర్ డాలర్ తీసుకుంటే ఆ జిఎల్ అకౌంట్ ఓన్లీ సింగపూర్ డాలర్ కి మాత్రమే పనిచేస్తుంది అనమాట. ఓకేనా? సో దీనిపైన మీకు తెలుసు, ఆల్రెడీ మనం చేసేసాం, ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ చేసాం. సేమ్ జిఎల్ అకౌంట్స్ ఒకేలా ఉంటే కనుక చేయొచ్చు. ఓకే, రెంట్ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్, ఒక జిఎల్ అకౌంట్ పోస్ట్ చేయండి. ఐఎన్ఆర్ తీసుకున్నారు మీరు, ఫారెన్ కరెన్సీలో పోస్ట్ చేయమన్నాను. సో ఒకటండి, బోత్ ఆర్ ఈక్వల్ గా ఉంటే మాత్రం ఆటోమేటిక్ గా ఆ జిఎల్ అకౌంట్ ఉపయోగించేసి మనం ఎనీ టైప్ ఆఫ్ కరెన్సీని పోస్ట్ చేయొచ్చు. ఫారెన్ కరెన్సీ అనేది జిఎల్ అకౌంట్ కరెన్సీ, కంపెనీ కోడ్ కరెన్సీ బోత్ ఆర్ ఈక్వల్ గా ఉంటే కనుక మనం ఫారెన్ కరెన్సీని పోస్ట్ చేయొచ్చు. లేకపోతే కనుక మనము చెయ్యలేము. గుర్తుపెట్టుకోండి. ఆ స్లైడ్ చదవాలి ప్రాపర్ గా. ఇక్కడ ఎంట్రీ ఎందువల్ల పోస్ట్ అవుతుంది? ఎందువల్ల అంటే ఫారెన్ కరెన్సీ ఎందుకు యాక్సెప్ట్ చేస్తుంది అంటే కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్ ఉంది, జిఎల్ అకౌంట్ కరెన్సీ కూడా ఐఎన్ఆర్ ఉంది, బోత్ ఆర్ ఈక్వల్. ఇట్లా ఉంటే కనుక ఇది ఫారెన్ కరెన్సీకి ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది అనమాట. వెళ్ళండి. సేమ్ డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. ఓకేనా? రైట్. పని చేద్దాం. మనకి యాక్చువల్గా ఇది కరెక్ట్ వాల్యూ పిక్ అవ్వట్లేదు కదా, కొంచెం చేంజెస్ చూద్దాము. మరి తక్కువ ఇచ్చినప్పుడు తీసుకో. OB08 వెళ్ళండి. OB08 పొజిషన్కి వెళ్ళి ఎం తీసుకోండి. ఎం మనం ఆల్రెడీ ఇచ్చాం కదా, ఆల్రెడీ ఎం ఇచ్చాం కదా, ఇవ్వండి. ఎం ఇవ్వండి. ఇక్కడే ప్రాబ్లం ఉంది, చూద్దాము, ట్రై చేద్దాము. లాస్ట్ డే మనం ఎప్పుడు చేంజ్ చేసాము? డేట్ వైజ్ చూడండి, డేట్ వైజ్ చూడండి, పొజిషన్కి వెళ్ళండి, డేట్ వైజ్ చెక్ చేయండి. థర్టీ ఫస్ట్ ఇచ్చామా, 1 ఇచ్చామా? ఇవ్వండి. డేట్ వైజ్ కూడా రావట్లేదా? న్యూవెంట్రీకి వెళ్ళండి. పోనీ న్యూవెంట్రీకి వెళ్ళండి, చూద్దాం. ఈరోజు చేద్దాం, మనం చేసి చూద్దాం. ఇది మనం ఫస్ట్ లో చేసాం కదా, ఫస్ట్ డే చేసాం. అది ఎం తీసుకోండి, డేట్ ఇవ్వండి. ఓకే, యుఎస్డి ఇవ్వండి. యుఎస్డి డాలర్ కొటేషన్ ఐఎన్ఆర్ ఇచ్చారు కదా, డాలర్ కొటేషన్ దగ్గర 85 రూపీస్ ఇవ్వండి. చూద్దాం, 85 ఇద్దాం. ఎంటర్ చేయండి, సేవ్ చేయండి. సో 85 తీసుకున్నాము. ఎందువల్లంటే ఆన్లైన్ లో కూడా చేంజ్ అవ్వచ్చు, మేబీ ఆ వాల్యూ కూడా మనం చేంజెస్ చేస్తున్నారో తెలియదు కదా. సో మన మాక్సిమం వాల్యూ తీసి FB50కి వెళ్ళండి. మనకు ఆ రోజు మనకి
రాంగ్ వస్తుంది కదా, ఇప్పుడు కూడా రాంగ్ వస్తుంది జిఎల్ పోస్టింగ్ లో. ఇక్కడ అడ్జస్ట్ చేసి చూద్దాం. యూఎస్డి ఇవ్వండి, $1000 ఇవ్వండి, 85 ప్రకారం క్యాలిక్యులేట్ అవ్వాలి. 85,000 వస్తే ఓకే. అదేం ఇష్యూ ఏం కాదండి, మేబీ సర్వర్లో ఏదైనా సమ్ ఇష్యూ వల్ల అలా వస్తుంది, డోంట్ వరీ. రెంట్ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. ఎంటర్ చేయండి. ఓకే, 85 ఇచ్చాం కదా, కరెక్ట్ వచ్చినప్పుడు కరెక్టేనా? 2000 ఇచ్చారు కదా, $2000 ఇచ్చారు మీరు. సో ఒక 3% అంటే మనం ఎం తీసుకున్నాం కదా, స్టాండర్డ్ అదే ఎంఎట్ స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ యావరేజ్ లేదు కదా, ఇది కొంచెం చేంజ్ అయింది. ఇప్పుడు మనకి యాక్చువల్గా 1,70,000 వస్తే కరెక్ట్గా వచ్చినట్లు. ఓకే, ఎంట్రీ పోస్ట్ చేయండి, సేవ్ చేయండి. ఓకే, క్లియర్ అర్థమైంది అందరికి? అకౌంట్ కరెన్సీ అర్థమైందా? ఇమేజ్ ఓపెన్ చేయండి, ఇమేజ్ ఓపెన్ చేయండి. ఇమేజ్ లో ఉంది, మీకు అర్థమైంది. ఇది మొత్తం చదవాలి, ఇంటర్వ్యూలు అడిగే క్వశ్చన్ అంటే ఇది. నేను ఇమేజ్ ఎందుకు చూపిస్తున్నాను మీకు, ఇంటర్వ్యూలు అడుగుతారు మీకు. కంపెనీ కోడ్ కరెన్సీ, అకౌంట్ కరెన్సీ అంటే వాట్ ఈస్ మీన్ బై అకౌంట్ కరెన్సీ అంటారు. సో అకౌంట్ కరెన్సీ అంటే ఏం చెప్తారు, వాట్ ఎవర్ కరెన్సీ వీ హావ్ స్పెసిఫైడ్ ఎట్ ది టైమ్ ఆఫ్ జిఎల్ అకౌంట్ క్రియేషన్, దిస్ ఈస్ కాల్డ్ అకౌంట్ కరెన్సీ, జిఎల్ అకౌంట్ కరెన్సీ. అలాగే కంపెనీ కోడ్ కరెన్సీ అండ్ జిఎల్ అకౌంట్ కరెన్సీ బోత్ ఆర్ ఈక్వల్ గా ఉంటే కనుక ఏమవుతుంది, ఎనీ టైప్ ఆఫ్ కరెన్సీని మనం అకౌంటింగ్ ఎంట్రీలో పోస్ట్ చేయొచ్చు. అదే కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్ ఉంది, బట్ అకౌంటింగ్ కరెన్సీ డిఫరెంట్ గా ఉంది ఉంటే కనుక మనము పోస్ట్ చేయలేము. అంటే ఐఎన్ఆర్ పోస్ట్ చేయలేము. అకౌంట్ కరెన్సీ ఏది మనం సపరేట్ గా కాన్ఫిగరేషన్ చేస్తే అదే పోస్ట్ చేయగలుగుతాం. అది సెకండ్ స్టెప్ లో ఉంది. కంపెనీ కోడ్ కరెన్సీ ఇస్ ఐఎన్ఆర్ and GL account currency is USD. So it is possible to post document accounting entry with USD currency only at the time of accounting entry posting. So ఈ పాయింట్ డెడ్ ఈజీ పాయింట్. ఇక్కడ ఇది చదివారంటే ఈ స్లైడ్ మీకు అర్థమైతే కాన్ఫిగరేషన్స్ కూడా అర్థమవుతాయి. క్లియర్ కదా? అర్థమైందా? రైట్, థ్యాంక్ యూ అండి. సో రేపు మనం వేరే కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. మనకి ఫారెన్ కరెన్సీ మాత్రం కొంత లిటిల్ బిట్ డిఫరెన్స్ వస్తుంది, అది ఎందువల్ల అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏదైనా ఇష్యూ అవ్వచ్చు మేబీ. కాన్ఫిగరేషన్స్ అయితే కరెక్ట్, క్లియర్ ఉంది కదా మీకు? అందరికి అర్థమైందా? అర్థమైందా అందరికి? హలో మణికంఠ గారు, మీకు అర్థమైంది కదా? నాగజ్యోతి అర్థమైందా మీకు? అర్థమైంది సార్. పృథ్వీరెడ్డి గారు అర్థమైందా? అర్థమైంది సార్. ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కాంటాక్ట్ చేయండి, నేను చెప్తాను మీకు, డోంట్ వరీ. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ అండి. ప్రతిభ గారు మీరు రికార్డింగ్ ఆఫ్ చేయండి.